స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. సో అందరూ సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. 10,000కి దగ్గర అవుతుంది మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా చేయించండి, అందరికీ షేర్ చేయండి. లేట్ చేయొద్దు. ద క్యారెక్టర్ ఈజ్ నిర్మలా నుంచి ఉదయ్ భానులాల్. ఉదయ్ భానులాల్ ఎవరుంటే నిర్మల వాళ్ళ నాన్నగారు. ఓకే, చాలా షార్ట్ నోట్, సింపుల్గా ఉంటుంది చూడండి. ఉదయ్ భానులాల్ ఏక్ అచ్చే వకీల్ హై, మంచి లాయర్ ఆయన. खूब कमाते हैं, कमाना అంటే సంపాదించడం, खूब అంటే బాగా బాగా సంపాదిస్తారు. కుటుంబకే దరిద్ర ప్రాణిयों को ఆశ్రయ देते हैं. సో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే, పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు. అండ్ జబ్ వే నిర్మలాకి వివాహ కా ప్రయత్న కర్నే లగ్తే హే, ఎప్పుడైతే నిర్మలాకి ఇంక మ్యారేజ్ చేయాలి అని ట్రయల్స్లో ఉన్నారో, తబ్ ఉన్కే సామ్నే దహేజ్ కి కఠిన్ సమస్య ఉట్ ఖड़ी होती है. సో అప్పుడు తన ముందు దహేజ్ అంటే కట్నం అనమాట, వరకట్నం. సో అది ఇవ్వాలి, కఠిన సమస్య, చాలా పెద్ద ప్రాబ్లం ఉండేదన్నమాట. ఈ వరకట్నం ఇవ్వడం అనేది చాలా ఎక్కువ డిమాండ్ చేసేవారనమాట. సో ఆ వరకట్నం అనే సమస్య ఆయన ముందుకు వచ్చి నిలబడింది అనమాట. వహ్ బహుత్ అధిక్ ఖర్చు కర్నే వాలా థా, చాలా ఎక్కువ ఖర్చుమంతుడు అనమాట. 5,000కే లియే 10,000 ఖర్చు కర్తా హై, ఒక 5,000లో అయిపోయేదానికి 10,000 ఖర్చు పెడతారనమాట. అర్థమైందా? సో కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. गृहस्थी पर पत्नी का भी अधिकार स्वीकार करने को तैयार ना होकर वे कहते हैं, मैं कमा कर लाता हूँ, जैसे चाहे खर्च कर सकता हूँ. చూడండి, గృహస్థీ పర్ అంటే ఇల్లు మెయింటైన్ చేసే విషయంలో కూడా, ఖర్చుల విషయంలో, పత్నికా భీ అధికార్ స్వీకార్ కర్నేకో అంటే వైఫ్కి ఆ అధికారం ఇవ్వడానికి కూడా వెనుకాడి ఇవ్వకుండా, ఆవిడికి తయారు నా హోకర్, ఆవిడకి ఇవ్వడానికి రెడీగా లేరనమాట. అంటే వాళ్ళ వైఫ్కి, ఉదయ్ భానులాల్ గారు వైఫ్కి యాక్చువల్లీ ఏంటంటే జెంట్స్ కన్నా లేడీస్ ఇంకొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడుతూ దాయడము, పొదుపు చేయడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని ఎక్కువ ఇంట్లో ఆడవాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళ వైఫ్కి కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు ఈయనకి. వే కహతే హై కి మే కమాకర్ లాతా హూ, నేను కదా సంపాదించి తెస్తున్నాను. జైసే చాహే ఖర్చు కర్ సక్తా హూ, ఎలా కావాలంటే అలా ఖర్చు చేసుకుంటాను అని అనేవారనమాట. కిసీకో బోల్నేకా అధికార్ నహీ హై, ఎవరు ఏమి మాట్లాడడానికి అధికారం లేదు అని అంటూ ఉండేవారనమాట. ఏదన్నా వాళ్ళ వైఫ్ మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, మనకు అవసరం ఉంటుంది, వద్దండి అంత ఖర్చు పెట్టద్దు అని చెప్తే ఆయన అలా అంటూ ఉండేవారనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. गृहस्थी पर आधारित आदि के विषय में पत्नी से वे झगड़ करते थे. సో ఎప్పుడైనా ఏదైనా ఇంటి విషయంలో, ఖర్చుల విషయంలో ఆవిడ ఏదైనా మాట్లాడితే ఆవిడతో గొడవ పడుతూ ఉండేవారనమాట. अपनी पत्नी से 2-4 दिन వైధవ్య కా మజా చకానే కా అనోకా సంకల్ప కర్, అంటే అనోకా అంటే ఒక వింతైన ఒక ఆలోచన రావడం అన్నమాట. వచ్చి ఏం చేశారంట, నా విలువ తెలియాలి, హస్బెండ్ లేకపోతే ఎలా ఉంటుందో తెలియాలి, అది తెలియచెయ్యాలి అని చెప్పి ఇంట్లోంచి ఒక 4 రోజులు బయటికి వెళ్ళిపోదాము. వైధవ్యం అంటే భర్త చనిపోతే పడే బాధ అనమాట, దాన్ని వైధవ్యం అంటారు. సో అది ఒకసారి చేపిద్దాం, తనకి మజా చేద్దామని చెప్పి ఆయన అనోకా సంకల్ప గర్సే నికల్ జాతే, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారనమాట చెప్పకుండా. సో గర్కి జాతే సమయ్, గర్సే బాహర్ జాతే సమయ్ వే జైల్ సే గుండేకే హాథోం మే మారే జాతే హే, అన్ఎక్స్పెక్టెడ్గా దారిలో దొంగలు, గుండాలు వచ్చి ఈయన్ని చంపేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది మీరు ఉదయ్ భానులాల్ క్యారెక్టర్ ఈజీగా 5 మార్క్స్ ఇచ్చినా సరే ఈజీగా రాసేయచ్చు. ఓకేమా? బాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.